అందరికీ నమస్కారం. ఈ పొద్దు నేను చేయబోయే రెసిపీ అండి బీట్రూట్ అండి. బీట్రూట్ ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది బీట్రూట్ మెరుకుర్టి అంటారు, కేరళ స్టైలు. ఇది ఫ్రై చేస్తానండి బీట్రూట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓనియన్, కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, అట్నే వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను. అలానే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి డ్రై చిల్లీ, అలానే ఆవాలు, ఉద్దుపప్పు, జీరా తీసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను, కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. అలానే ఈ పోపు దినుసులు అన్నీ వేసేస్తున్నానండి. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చిటికుడు పసుపు, అలానే టర్మరిక్ పొడి చిటికుడు వచ్చే ఒక చెరియ స్పూన్తో, చిన్న స్పూన్తో వచ్చేసి కొంచెం నేను పసుపు టర్మరిక్ పొడి తీసుకున్నాను. అలానే చిల్లీ పొడి తీసుకున్నానండి. అలా దీంట్లో వేసేసుకున్నాము. అలానే అండి నాకు మధ్యలో మలయాళం వస్తూ ఉండదండి మాట్లాడేది, అందుకు కొంచెం అట్టా ఇబ్బంది పడినాను. ఓకే, ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఇక్కడ పిల్లలు ఉండారండి, వాళ్ళని చూస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు మధ్యలో వచ్చి నాకు మాట్లాడుతూ ఉంటారు. అందుకోసము కొంచెం ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతాను సడన్గా. ఇలా కలుపుకుందామండి. ఇది ఫ్రై చేసుకునేదానికి ఇలా కలుపుకుందాము. బీట్రూట్కి అంతా సాల్టు, ఈ మనం తీసుకున్న చిల్లీ పొడి, టర్మరిక్ పొడి బాగా మిక్స్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనకు ఫ్రై అవుతుందండి ఇది ఇక్కడ. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై. చూడండి, ఇప్పుడు చిట్టపట్టం అంటుంది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము. ఇది బీట్రూట్ హెల్త్కి మంచిది కదండి, బ్లడ్కి, అలానే మనకు బాడీకి అన్నిటికీ మంచిది. ఇలా చేసుకొని రైస్లో తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇదంతా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసేస్తాను. ఇప్పుడు వేసేసి బాగా కలుపుదామండి. అలానే అండి నేను హాట్ వాటర్ వేసుకుంటాను, కూల్డ్ వాటర్ నేను వేయను. నేను వచ్చేసి హాట్ వాటర్ వేస్తానండి. బాగా ఇది నేను కుక్ చేసుకుంటాను వాటర్ వేసుకొని. ఇలా చూడండి, ఇలా మనం వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు సిమ్లో పెట్టి బాగా మనము ఉడికించుకుందామండి. నీళ్ళంతా వింకిపోయి బాగా కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి మంచిది. ఇలా చేసుకొని తింటే మనం కొంతమంది ఏం చేస్తారంటే బీట్రూట్ ఉడకపెట్టుకొని నీళ్ళు తీసేస్తారు. ఇలా లేకుండా ఈ నీరు బీట్రూట్లోని బాగా ఇంకిపోయినాయంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి హెల్తీ ఫుడ్ అండి, బ్లడ్కి మనకు అందరికీ. ఓకే అండి, మనం మూత పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాము. ఈ బీట్రూట్ మనకి ఎలా ఫ్రై అవుతుందో, ఎలా కుక్ అవుతుందో చూడండి, చాలా చక్కగా కుక్ అయింది. ఇప్పుడు మనం అలానే ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నీట్గా ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్లోకి తింటే. బాగా నీట్గా నేను ఫ్రై చేసి చూపిస్తానండి. మనం ఎప్పుడైనా కుక్ చేసుకునేటప్పుడు మనం సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అదే ప్రాసెస్ మనకు బాగా
వెజిటేబుల్ కూడా మంచిగా పిల్లలకి సాఫ్ట్గా ఉంటే తింటారు కదండి. ఇది నేనుండే ఇంట్లో బాబు ఉన్నాడండి. ఆ బాబుకి కుక్ అయితే వెజిటేబుల్ తింటాడండి. కొంచెము పచ్చిగా ఉంటే ఆ బాబు ఊసేస్తాడు. అందుకోసం మనకు పిల్లలకి ఇంపార్టెంట్ కదండి. పిల్లలు సాఫ్ట్గా ఉంటే తింటారు, అది హెల్తీ ఫుడ్ కాబట్టి అలా మనం కుక్ చేసుకోవచ్చండి బాగా నీట్గా. చూడండి ఎలా ఫ్రై అయిందో, చాలా టేస్ట్గా ఉండదండి. కుక్ అయిందండి, చాలా చక్కగా సాల్ట్, ఆ చిల్లీ అన్నీ చాలా చక్కగా కుక్ అయినాయండి. చాలా టేస్ట్గా, చాలా రుచిగా ఉండదండి. చూడండి, మనం ఇలా ఫ్రై చేసుకున్నాం కొంచెం డ్రై అయ్యేటట్టు. మీకు కావాల్సింటే ఇలా అయినా కానీ మీరు తీసుకొని రైస్లో మిక్స్ చేసుకొని తినొచ్చండి, చాలా మంచిది ఆరోగ్యానికి. లేదు మాకు ఫ్రై కావాలి, మనం పప్పులేకి వాటిలోకి కాంబినేషన్గా ఫ్రై కావాలనుకుంటే కొంచెం డ్రై చేసుకోవచ్చండి. దీనిపైన కొంచెం కొబ్బరి పొడి చల్లుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకు కొబ్బరి పొడి లేదు, అదే కొబ్బరి తురుమండి నాకు లేదండి, అందుకు నేను వేయలేదు. మీకు ఉంటే కొంచెం కొబ్బరి పొడి చల్లుకున్నా, అలానే పప్పుల పొడి మనము పప్పులు మిక్స్ ఆడించి పెట్టుకుంటాం కదండి, ఆ పప్పుల పొడి చల్లుకున్నా, ఎలా చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకైతే ఇప్పుడు ఇలా ఇష్టం వేసింది, ఇలా చేస్తున్నానండి. మీకు నచ్చితే అండి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకొని తినండి, చాలా చక్కగా కుక్ అయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి తినేయడమేనండి. ఓకే అండి, బాయ్.